మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మానవ అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా ముగిసింది. దాదాపు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించిన 4 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఒరాయిన్ క్యాప్సూల్ క్షేమంగా దిగటంతో ఉత్కంఠభరితమైన వీరి అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అర్ధశతాబ్దం తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లిన మానవాళి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చింది. ఆర్టెమిస్ 2లోని 4 వ్యోమగాములు రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ భూమికి సురక్షితంగా చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన 10 రోజుల అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అంతకు ముందు గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పుడు గాలి రాపిడి వల్ల క్యాప్సూల్ వెలుపల ఉష్ణోగ్రత 3000 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. పారాచూట్లతో వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. అనంతరం శాండియాగో తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ తెల్లవారుజామున 5:38 ఒరాయిన్ క్యాప్సూల్ స్లాష్ డౌన్ అయింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన USS జాన్ పి మూర్తాలోని నాసా రికవరీ టీం, నేవీ డైవర్లు పారాచూట్లను వేరు చేసి వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం హెలికాప్టర్లలో యుద్ధ నౌకకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రుడి వద్దకు మానవులను పంపే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ నెల 1న ఆర్టెమిస్ 2ను ప్రయోగించింది. ఈ మిషన్లో మానవాళి అంతరిక్షంలో ఎన్నడూ వెళ్లనంత అంటే 4,06,771 కిలోమీటర్ల దూరానికి వ్యోమగాములు ప్రయాణించారు. చందమామ వెనుక భాగానికి వెళ్లి తిరిగి వచ్చారు. మనిషి ఎన్నడూ నేరుగా చూడని చంద్రుడి అవతలి వైపు అందాలను వీక్షించారు. జాబిల్లిపై అనేక ప్రాంతాల్లోని అద్భుతమైన చిత్రాలను కెమెరాలు, ఫోన్లలో బంధించారు. రోదస్సు నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. అంతేకాదు భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించింది. అపోలో 13 రికార్డును కూడా ఈ ఆర్టెమిస్ బద్దలు కొట్టింది. ఆర్టెమిస్ 2 విజయవంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. వ్యోమగాములు ఈ మిషన్లో భాగమైన సిబ్బందికి ట్రూత్ సోషల్ వేదికగా అభినందనలు తెలిపారు. త్వరలోనే వారందరినీ వైట్ హౌస్ లో కలుస్తానని చెప్పారు. తమ తదుపరి అడుగు అంగారక గ్రహంపై అని ట్రంప్ రాసుకొచ్చారు.